నా షేవింగ్ కిట్ పోయింది ఎస్ఐ గారు. ఏం పోయింది? షేవింగ్ కిట్ సార్. అంటే నువ్వు నాకు ఫోన్ చేసింది షేవింగ్ కిట్ పోయిందనా? అవును సార్. పెళ్ళైన కొత్తలో మా అత్తరు పెట్టారు సార్. పట్టుమని 10 ఏళ్ళు కూడా వాడకుండానే ఎవరో దాన్ని దోచుకున్నారు సార్. దొంగల్ని పట్టించి నా షేవింగ్ కిట్ నాకు ఇప్పించి చట్టాన్ని రక్షించి ధర్మాన్ని కాపాడండి సార్. అంత భారీ డైలాగ్ వద్దమ్మా, ఆల్రెడీ ఇక్కడ ఫ్యూజులు వేసిపోయినాయి. నువ్వు నా ఎంట్రీ చూసావా? బ్రహ్మాండంగా ఉంది సార్. కట్ షాట్స్ అదిరిపోయాయి కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపండి. డైలాగులు చాలా లెంతీగా చెప్పారు, బట్ బాగా చెప్పారు. ఇంత బిల్డప్ వేసుకుని బుల్లెట్ వేసుకుని వస్తే షేవింగ్ కిట్ పోయిందని చెప్పడానికి మనసు ఎలా వచ్చిందిరా? సగం కాలిన శవంలాగా సగం గీసుకున్న గడ్డంతో ఇలా మీ ముందు నిలబడ్డాను అంటే ఆ సేవింగ్ కిట్ నాకెంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి ఎస్ఐ గారు. దయచేసి ఆ దొంగను పట్టుకుని నా షేవింగ్ కిట్ నాకు ఇప్పించండి ఎస్ఐ గారు, ఇప్పించండి. ఏమండి హారతి? ఈ టైంలో ఏంటే అక్కడ వచ్చిపోయి నేనెడుతుంటే నీకెవరి మీద డౌట్ ఉందా? కలిపోతే దరిద్రంలో ఉన్నా కానీ మరి అంత దరిద్రంలో కాదు. ఏమైందయ్యా? నా షేవింగ్ కిట్ పోయి. అది నీదని మాత్రం చెప్పకరా. వంశీ, సూర్య నువ్వేంటిక్కడ? నేనుండేది ఈ కాలనీలోని. హో, అంటే నువ్వు ఇక్కడ ఉండగానే నాకు కాల్ చేశాడా? పిలిచినందుకు కూడా బాధ లేదు. షేవింగ్ కిట్ పోయిందంటున్నాడు. నేనేం చేయాలి వీడు అసలు? నీకంటూ ఒక స్టైల్ ఉందిగా, అలా కానిచ్చే. అంతేనంటావా? నవ్వుతారు. అబ్బే నేను స్వీట్ తినండి ఇప్పుడు. హాట్ ఓకే కదా? మహి మహి, ఇంకా ఎంతసేపు ఆడుకుంటావు? మీరెళ్ళండి మీ ఇంటికి. ఏమే నీళ్ళు తీసుకురా. రౌడీ బేబీ, ఏంటండి ఏంటి ఇక్కడ కూర్చున్నావు? లోపల ఏసీ ఎక్కువైందని. ఓవర్ యాక్షన్ ఎక్కువైందా నీకు? అది సరే కానీ ఒకసారి వాళ్ళందరినీ చూడండి.
ఏముంది చూడడానికి? ఆనందం. అంత పెద్ద ఇంట్లో మనమంతమందున్నా ఎప్పుడూ అలా ఒక చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నదే లేదు. ఏదేమైనా మిడిల్ క్లాస్లో ఉన్న ఆనందమే వేరండి. దరిద్రంలో కూడా ఆనందాన్ని భలే వెతుక్కుంటున్నావే నువ్వు. సరే గాని ఈరోజైతే ఎలాగోలా గడిపేశాం. రేపటి పరిస్థితి ఏంటి? అదే అర్థం కావడం లేదే. ఏం పని చేయాలో ఏం అర్థం కావడం లేదు. సలహా ఏదైనా చెప్పచ్చు కదా? సలహా అంటే మీరు ఒక పని చేయొచ్చండి. ఏంటది? మనకి పెళ్ళవక ముందు మీరు నా మెకానిక్ షెడ్డుకొచ్చి నాకు హెల్ప్ చేసేవారు, గుర్తుందా? అంటే నన్ను పంచర్లు వేసుకోమని చెప్తున్నావు కదా? కొట్టానట. ఈ చేయితో ఏంటి మోటార్ సైకిల్స్కి ప్యాచ్లు వేసుకోవడం ఏంటి? సర్లేండి, ఏదో సలహా అడిగారు కదా అని చెప్పాను. అయినా నాకెందుకు? సంపాదించాల్సిన బాధ్యత మీది, వండి పెట్టాల్సిన బాధ్యత నాది. ఏం చేస్తారో మీరే ఆలోచించుకోండి. అవును, మా అక్కలు బయటికి వెళ్తే బాధపడతారో అని ఒకప్పుడు తెగ ఫీల్ అయిపోయేదానివి. ఇప్పుడు అంతా రోడ్డు మీద పడ్డా కామ్గా ఉన్నావంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది కదా? ఉంది. ఏంటి అది? చెప్తారు. ఇది వరకు టైం పాస్ అవ్వక రోజు ఎలా గడుస్తుందా అని ఆలోచించేవాడిని. ఇప్పుడు తెల్లారితే పూట ఎలా గడుస్తుందా అని ఆలోచించాల్సి వస్తుంది. ఏం చేయాలి? ఇది బయటే ఉంది, బిల్డప్ ఇవ్వకపోతే దొరికిపోతాం. ఏంటక్క ఇక్కడ కూర్చున్నావు? మరీ ఎక్కువ తేన్పకే పేగులు బయట పడిపోగలం. ఊరుకో అక్క, తేన్ పోస్తే తేన్చరా ఏంటి? ఏం తిన్నావని? అంటే ఇందాకే కదా మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడే వంటలు ఏం చేస్తావులే అని నీ మరిది గారు 4 రకాల ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పించారు. ఆయుర్వేదం గాడు అమ్మాయికుడే అనుకున్నాను. బాగానే మేపుతున్నాడు దీన్ని. మరి నీ సంగతి ఏంటక్క? నేను ఇవాళ ఉపవాసం కదే. అవునవును, బావగారిని నమ్ముకుంటే ఉపవాసాలే మరి. ఇంతకీ అదేది? నా ఊసి తీయకుండా ఉండలేరా మీరు? నువ్వు పెద్ద ఎలిజబెత్ రానివని నిన్నే దలుచుకుంటున్నామే. నీ ఫుడ్ ఏంటే? అయిపోయిందిగా. కొంచెం మిగిలిపోతే బయట పడేశాను కూడా. నేను బయటే ఉన్నానుగా, నువ్వు అసలు బయటికే రాలేదు. అంటే ఇంటి ముందెందుకని ఇంటి వెనకాల పడేశానక్క. అంటే ఇది బాగానే తిన్నదన్నమాట. కర్మ, నేను ఒక్కదానే పస్తులున్నాను. అబ్బా, ఒక్కరోజు ఇక్కడుంటేనే ఈ వాతావరణం అది చూసి మెంటల్ వచ్చేలా ఉంది. ఇంకా ఎంతకాలం ఉండాలో ఏంటో. అంటే మీరు ఇక్కడే ఉంటారా? నువ్వు ఉండట్లేదా? అంటే మీ బావగారికి ఇందాకే ఒక ఆఫర్ వచ్చింది. 100 ఎకరాల ఫామ్ హౌస్ అంట. వాచ్మెన్ డ్యూటీ నాక? ఏం మాట్లాడుతున్నావే? నా భర్త ఎవరు? రియల్ ఎస్టేట్ కింగ్. 100 ఎకరాలు నువ్వే డెవలప్ చేయాలని పట్టుపడుతున్నారంట. అక్కడికి వెళ్ళిపోదాము అంటున్నారు. అవునా? మీ మరిది గారు కూడా అదే అంటున్నారక్క. అతనికేమొచ్చింది? ఎవరో హైకోర్టు జడ్జి గారంట. ఈయన్ని వచ్చేమన్నారంట. నమ్మొచ్చంటావా? అక్క, నా భర్త లాయరు. ఆ నల్లకోటు తీసి ఒక్కసారి దులిపారంటే తట్టెడు దుమ్మొస్తుంది కానీ ఇంకేం రాదు. ఏం కాదు, జడ్జి గారి వ్యవహారాలన్నీ ఈయనే చూసుకుంటారంట. మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు కానీ మా ఆయుర్వేదానికి మాత్రం చాలా గొప్ప ఆఫర్ వచ్చిందక్క. ఏంటో ఆ ఆఫరు? ఢిల్లీలో ఆయుర్వేద కేంద్రం ఏదో ఉందంట కదా. మీ ఆయన్ని పాల కేంద్రం వాడే పిలవడు, ఆయుర్వేద కేంద్రం. ఢిల్లీ. మా దగ్గర ఎందుకే బిల్డప్లు? మరి మీరిచ్చినవేంటి బిల్డప్లు కాదా?
అసలు బిల్డప్లు మొదలు పెట్టిందే నువ్వు బేవంటూ. మన మొగుళ్ళ గురించి ప్రస్తుతం మన పరిస్థితి గురించి తెలిసిందే కదా, ఇంకెందుకు అనుకోవడం. అది సరే కాని ఇప్పుడు మనకి పెద్ద ప్రమాదం వచ్చి పడేలా ఉందే. ఆ, ప్రమాదమా? ఏంటక్కా? ఏంట్రా వాడు? ఇంటి ఓనర్ గారిని చూసారుగా ఎలా ఉన్నాడు? పెద్ద ఎదవలాగున్నాడన్నయ్యా. నా కంటికి మాత్రం మగాడ్లా ఉన్నాడ్రా. వాడి పెళ్ళాన్ని ఎలా గ్రిప్లో పెట్టుకున్నాడో చూసారుగా. అవునన్నయ్యా, ఆయన చూస్తేనే గజగజ వణికిపోయింది. జీవితంలో ఒక్క రోజన్నా వాళ్ళ బతకాలన్నా. వాళ్ళు అలా ఫీల్ అయ్యారనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అవునక్క, కష్టమే.